వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ గ్రేస్. ఈరోజు మరో కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే మన స్కిన్కి స్టెప్ బై స్టెప్ సన్ స్క్రీన్, క్లిన్జర్ ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఎట్లా యూజ్ చేయాలి, వీటి వల్ల మనకి స్కిన్కి యూజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన స్కిన్కి ఈ సన్ స్క్రీన్ అప్లై చేస్తాం కదా, సో అది మనము మాయిశ్చరైజర్ ముందు అప్లై చేయాలన్నా లేదా మాయిశ్చరైజర్ తర్వాత అప్లై చేయాలన్నా, ఈ డౌట్ ఎంతమందికి ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ నాకు ఒక సిస్టర్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారనమాట వీడియో కింద, సన్ స్క్రీన్ గురించి చేసిన వీడియో కింద. సో అందుకని నేను ఈ వీడియో ఈరోజు తీస్తున్నా. ఫస్ట్ మనం ఫేస్కి సన్ స్క్రీన్ కానీ మాయిశ్చరైజర్ కానీ ఏదైనా క్రీమ్ అప్లై చేసే ముందు ఫస్ట్ మన ఫేస్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఫేస్ మీద ఉన్న ఆయిల్ కానీ ఏదైనా డస్ట్ ఉన్నా కానీ రిమూవ్ చేస్తుంది. సెకండ్, మనం టోనర్ని అప్లై చేయాలి. టోనర్ ఎందుకు అప్లై చేయాలంటే మన ఫేస్ మీద ఉన్న pHని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. స్టెప్ సిరం. మీరు ఏ సిరంనైనా యూజ్ చేయొచ్చు, మన స్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. మనకు సిరం ఎందుకు యూజ్ అవుతుంది అంటే మన స్కిన్ స్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఫోర్త్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్. మాయిశ్చరైజర్ మన స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది. సో అందుకని మనం మాయిశ్చరైజర్ అనేది అప్లై చేస్తాం. స్టెప్ సన్ స్క్రీన్. మాయిశ్చరైజర్ అప్లై చేశాక లాస్ట్ స్టెప్ వచ్చేసి మనం సన్ స్క్రీన్ అప్లై చేయాలి. సన్ స్క్రీన్ అప్లై చేశాక మనము 5 minutes వరకు మన ఫేస్ మీద అదర్ ప్రోడక్ట్ అంటే మేకప్ అట్లాంటివి అనేది యూజ్ చేయకూడదు. నెక్స్ట్ మనం సన్ స్క్రీన్ అప్లై చేశాక ఒక 5 minutes 15 minutes వరకు మనము సన్లోకి కూడా వెళ్ళకూడదు. వన్ మోర్ థింగ్ నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, మనము అంటే కొంతమంది టైం సరిపోక ఎమ్మటెమ్మటే టైం లేదు కదా అని చెప్పి ఎమ్మటెమ్మటే ఫేస్ మీద అప్లై చేస్తారు. ఇప్పుడు టోనర్ కానీ ఈ నెక్స్ట్ సీరం కానీ మాయిశ్చరైజర్ కానీ ఇవన్నీ ఎమ్మటెమ్మటే ఫేస్ మీద అప్లై చేస్తారు కదా. సో అట్లా చేయకూడదు. ఎందుకంటే మన స్కిన్ అనేది అబ్జర్వ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి. సో మనము ఏదైనా సీరం అప్లై చేసినాక మళ్ళీ ఒక 5 minutes గ్యాప్ తీసుకొని మళ్ళీ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయాలి. మాయిశ్చరైజర్ అప్లై చేసినాక ఒక 5 minutes అట్లా 5 minutes or 2 minutes అట్లా గ్యాప్ తీసుకొని మళ్ళీ సన్ స్క్రీన్ అనేది అప్లై చేయాలి. సో అందుకని మనం ఏదైనా ఫేస్కి యూజ్ చేస్తున్నామంటే స్టెప్ బై స్టెప్ కొంచెం గ్యాప్ తీసుకొని యూజ్ చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ వీడియో ఈ స్కిన్కి ఆయిల్ స్కిన్కి ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ కావాలి అనే ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మీకు రిప్లై ద్వారా అయినా సరే లేదంటే వీడియో ద్వారా అయినా సరే నేను మీకు రెస్పాన్స్ అవుతాను అనమాట. సో ఏదైనా ప్రోడక్ట్ మీద కూడా మీకు ఏదైనా డౌట్ ఉన్నా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆల్మోస్ట్ నేను మీకు నాకు అయినంత వరకు ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తా. సో సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.